వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. అధికార కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుడు అవినాష్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ 59వ డివిజన్కు చెందినటువంటి యువకులు బీఆర్ఎస్లో చేరారు. యువకులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 2 లక్షల ఉద్యోగాలంటూ రేవంత్ సర్కారు నిరుద్యోగ యువతను నిలువున మోసం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధితో పాటు ఉద్యోగ నియామకాలు చేపట్టామని సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు. బడపేట సర్కిల్ మీర్పేట ఏరియాలో మీర్పేట సంబంధించిన యంగ్స్టర్స్ అందరూ విద్యార్థులందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారితో పాటు నడవాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. అక్షయ్ గౌడ్, అదేవిధంగా రాజు, కార్తీక్, మధు పిల్లలందరూ కూడా వాళ్ళ వెనకాల ఉన్న టీం అంతా తీసుకొచ్చి ఈరోజు జాయిన్ చేస్తున్నారు. అవినాష్తో పాటు అందరు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జాయిన్ అయిన సందర్భంలో అందరికీ ప్రత్యేకంగా స్వాగతం చెప్తా ఉన్నాను. చాలా సంతోషం. ఎందుకంటే అది యువకులకైనా, రైతులకైనా, మహిళలకైనా ఎవరికైనా కూడా కేసీఆర్ నాయకత్వంలో అయితేనే బాగుంటుంది. కేసీఆర్ నాయకత్వం ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఈ రాష్ట్రం ఒక విజన్తో పనిచేసే రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిందంటే కేసీఆర్ గారి నాయకత్వంలోనే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందంటే అది కేటీఆర్ గారి నాయకత్వంలోనే. కేటీఆర్ లాంటి నాయకత్వం ఉండాలి అని యంగ్స్టర్స్ అందరూ కూడా ఆశిస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషం. నిజంగానే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచన, ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరంలో అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి కేసీఆర్ గారు, కేటీఆర్ ఉద్యోగాన్ని పొడగొట్టండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్స్తోనే ఉద్యోగాలు నింపి వాటిని డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. వాస్తవంగా వాళ్ళు ఇచ్చింది 5-10 వేలు కూడా లేవు. వాళ్ళు వచ్చిన తర్వాత చాలా ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు లేవంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే 8,000 నుండి 20,000 ఖాళీలు ఉన్నాయి. అట్లాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విద్యాశాఖలో కూడా 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఈ 2 డిపార్ట్మెంట్లు చూసుకుంటే 40,000 ఖాళీ ఉన్నాయి. ఎందుకు పిలవట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఖాళీలు ఉన్నాయి కూడా ఫిలప్ చేయడానికే చేత కావట్లేదని అర్థమైపోతుంది. నిరుద్యోగ యువత అంతా ఏమడుగుతున్నారు? సంవత్సరం నుండి ఇదే దిల్సుఖ్ నగర్ లో తినక ఉండక ఇక్కడే ఉండి ఉద్యోగం వస్తుంది, తల్లిదండ్రుల దగ్గరికి ఎట్లా పోతాం, ఉద్యోగం తీసుకొని పోదామని ఇక్కడే పడిగాపులు కాస్తున్న వాళ్ళందరికీ ఇక్కడ అమీర్పేట కానీ ఇక్కడ దిల్సుఖ్ నగర్ కానీ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు కదా మీరు నోటిఫికేషన్స్ ఇస్తారని. మొన్న 7,000 నోటిఫికేషన్స్ ఇచ్చినారు. మరి మిగతా ఎందుకు ఇవ్వరు? మిగతా కూడా ఇవ్వమని వాళ్ళు అడుగుతా ఉన్నారు.